రేవ్ పార్టీ కేసులో నిందితులను పోలీసులు నేడు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అరెస్టైన 6 నిందితుల్లో 5 బ్యాంక్ ఖాతాలను పోలీసులు స్తంభింపచేశారు. ప్రధాన నిందితుడు లంకిపల్లి వాసు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లుగా గుర్తించారు. వారి ఖాతాలకు వచ్చిన నగదు వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టేందుకు న్యాయస్థానంలో సోమవారం పోలీసులు పిటిషన్ వేయనున్నారు. రేవ్ పార్టీలో మొత్తంగా 103 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా వైద్య పరీక్షల్లో వెల్లడైంది. మరోవైపు నటి హేమతో కలిపి 8 మందిని నేడు విచారణకు హాజరు కావాలని సిసిబి పోలీసులు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. మాదక ద్రవ్యాల విక్రయం వినియోగాన్ని అరికట్టకపోతే కర్ణాటక మరో పంజాబ్గా మారుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బెంగళూరు, మంగళూరు ప్రాంతాల్లో డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకోవటం, రేవ్ పార్టీల సంఖ్య పెరగటం వెనుక రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని దుయ్యబట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.